హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తెలంగాణలో కాక పుట్టిస్తూ ఉంది. ఇటు టీడీపీకి సంబంధించి కావచ్చు, మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ఒక పక్కన ప్రచారం జరుగుతుంటే కాంగ్రెస్ మాత్రం అలాంటి లేదని చెప్తుంది. దాంతోపాటు ఎంఐఎం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తూ వచ్చింది. బీజేపీ మాత్రము నిన్న నామినేషన్ దాఖలు చేస్తూ వచ్చింది. బీజేపీ ఈసారి ఖచ్చితంగా అక్కడ మా ప్రజెన్స్ ఉందంటూ కూడా చెప్తుంది. సో ఇన్ని పార్టీలన్నీ కూడా ఏకదాటిపైకి వచ్చి బీఆర్ఎస్ని ఎట్లాగైనా ఓడించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ కావటము, దాంతోపాటు ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ కంటూ కూడా ఒక బలం లేనటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి పాచికలు అక్కడ పారతాయా, లేదంటే బీఆర్ఎస్ ప్రజెన్స్ అలానే కంటిన్యూ అవుతుందా, మాగంటి గోపీనాథ్ లెగసీని జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా అలానే కంటిన్యూ చేస్తారా లేదనేది కూడా ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ గారు. నిఖిల్ గారు నమస్తే. నమస్తే అండి. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎందుకంటే నేను ఒకటి కోట్ చేయాలి ఎందుకు అనుకుంటున్నా అంటే, ఈ మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీ నుంచి పనిచేసుకుంటూ వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నారు, డిస్టిక్ లీడర్గా ఉన్నారు, డిస్టిక్ లీడర్గా ఎమర్జ్ చేయాలి, ఇట్లా చాలా పరిణామాలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఇదంతా పక్కకి వెళ్ళిపోయి ఒక కాంగ్రెస్ నవీన్ యాదవ్ వర్సెస్ ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ మధ్య వార్ జరుగుతుంది. అంటే పార్టీలు వెళ్ళిపోయాయి, ఆ పబ్లిక్కి ఈ ఇష్యూస్ మధ్య వార్ జరుగుతుంది. ఏమనుకుంటారు మీరు? చిన్న కరెక్షన్ మీరు చెప్పిన దాంట్లో, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాదు వార్ నడుస్తుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ప్లస్ ఎంఐఎం ప్లస్ వాళ్ళు అనుకుని పోటీ చేస్తున్నటువంటి కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు. ఇంతమంది ఒకవైపు ఉంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఒకవైపు ఉంది. అది అయితే మీరు అడిగిన ప్రశ్నకు కొంచెం మనం వెనక్కి పోయి చూస్తే, గోపీనాథ్ గారు గతంలో ఏ రకంగా సేవలు అందించారు, ఎప్పటి నుండి దాదాపుగా 30-40 సంవత్సరాల నుండి తన రాజకీయాల్లో ఉన్నారు. యూత్ లీడర్గా మొదలైన తన ప్రస్థానం అనేక అంచెలంచెలుగా ఎదుగుతూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 3 సార్లు శాసనసభ్యునిగా పనిచేసిండ్రు. దివంగతులు వారు ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. దాన్ని ఏమాత్రం తీసిపోని విధంగా గతంలో గోపీనాథ్ గారు ఏ స్థాయిలో అయితే పనిచేసిండ్రో, ఏ స్థాయిలో అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఓటర్ను కడుపున పెట్టి కాపాడుకున్నారో, ప్రతి బస్తీని తన సొంత ప్రాంతంగా భావించి ఏ రకంగా అయితే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి పోరాటం చేసిండ్రో, దాన్ని మొత్తం నిలబెట్టే విధంగా, దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యురాలకి, వాళ్ళ సతీమణి గారికి ఈరోజు మేము టికెట్ ఇచ్చినాము. మీరు కాంగ్రెస్ పార్టీని చూస్తే గతంలో కొద్ది రోజులు బీజేపీకి దగ్గరగా ఉన్నారు, తర్వాత ఎంఐఎం నుండి ఎవరైతే పోటీ చేసిండ్రో ఆ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయిస్తూ ఉన్నారు. సో ఇక్కడనే మీకు తెలిసిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీకి నిజంగా వాళ్ళతో ఉన్నటువంటి అభ్యర్థి లేకపోవడం వల్లనే పక్క పార్టీల నుంచి ఈరోజు అరువు తెచ్చుకున్నారు. ఒకటో విషయం. రెండోది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా ప్రచారం ఏ రకంగా జరుగుతూ ఉందో గత 15-20 రోజుల నుండి మీరు చూస్తూనే ఉన్నారు. అడుగడుగునా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నారు, అడుగడుగునా పోలీస్ పహారా పెడతా ఉన్నారు, పోలీసులతో ఏ రకంగా కేసులు పెట్టించాలో చూస్తూ ఉన్నారు. మా గోపీనాథ్ గారి కూతుల్లో చిన్నపిల్లలు ఇద్దరు, దాదాపుగా 20-22 సంవత్సరాల వయసు ఉంటుంది, ఇద్దరు ఆడపిల్లలు, ఇప్పటి వరకు గడప దాటి బయటకు వచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళు ఆ అవసరం రాలేదు వాళ్ళకు. ఈ రోజు తన తల్లిని గెలిపించడానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బస్తీలో ఉన్నటువంటి పేదవాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా గోసపెడుతుందో దాన్ని ప్రశ్నించడానికి వాళ్ళిద్దరు బయటకు వచ్చి ప్రచారం చేస్తూ ఉంటే అడుగడుగునా వాళ్ళని అడ్డుకుంటా ఉన్నారు. మొన్నటి వరకు 2-3 కేసులు పెట్టిన పరిస్థితులు చూసినాం వాళ్ళను. ఈ రోజు స్వయంగా మళ్ళీ పోలీసులు పోయి అడ్డుకున్నారు. రెహమాన్ నగర్ డివిజన్లో అనుకుంటా వాళ్ళు పనిచేస్తూ ఉంటే, ప్రచారం చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అని వాళ్ళని ప్రశ్నిస్తే, ఎన్నికల నియమావళిని మీరు ఉల్లంఘించి 40-50 మందితో ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి ఈ రోజు నవీన్ యాదవ్ గారు ఎంతమందితో ప్రచారం చేస్తున్నారు? 100 మందిని తీసుకుపోతున్నారు కదా. పెద్ద డీజే సౌండ్లు పెట్టుకుని ప్రచారాలకు పోతా ఉన్నారు కదా. మరి వాళ్ళని అడ్డుకోలేని మీరు ఈ రోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, బీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేస్తున్నటువంటి నాయకులను మాత్రమే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? అంటే మీకు ఆ భయం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ రకంగా అయితే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిందో, దాంట్లో భాగంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందో, మళ్ళొక్కసారి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలంతా మూకుమ్మడిగా కారు గుర్తుకే ఓటేయాలని డిసైడ్ అయినరు కాబట్టి మీరు భయపడతా ఉన్నారు. ఈరోజు భయపడే ఈరోజు అడ్డుకుంటా ఉన్నారు. ఎంతసేపు వాళ్లకు మాకు పోటీ అన్నారు, కానీ మేము ఆల్రెడీ గెలుపు దిశగా ముందున్నాము, మా మెజారిటీ ఎంత, వాళ్ళకు వచ్చే ఓట్లు ఎంత, ఈ రెండు మాత్రమే చూసుకోవడానికి ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓకే, అంటే మీరైతే క్లారిటీగా ఉన్నారు గెలుస్తాము ఈసారి అని. అంటే ఇక్కడ ఇంకో 2-3 ఫ్యాక్టర్లు ఏంటంటే, ఎంఐఎం వాళ్ళకే మద్దతు ఇచ్చి డైరెక్ట్గా చెప్పేశారు గతంలో, ఎందుకంటే వాళ్ళు మీతో పాటు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు లేరు, వాళ్ళు దూరం అయిపోయారు. సరే, మిగతా కొంతమంది ఈ త్రిబుల్-ఆర్ సంబంధించి కొంతమంది అక్కడ పోటీ చేస్తున్నారు, కొంతమంది మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అండ్ దట్టు కూడా
ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 20-30 వేల ఓట్లు ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా ఇటు రేవంత్ రెడ్డికి ఉంటుంది. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు మీరు గెస్ చేస్తున్నారా ఖచ్చితంగా అక్కడ గెలుస్తాము, ఎందుకు ఇలా జరుగుతుంది, అందులో కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ పరిణామాలు ఉంటాయి కదా? 100% మేము గెలుస్తామని ఇంతకుముందు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అది. బీఆర్ఎస్ ఒక్క వైపు ఉంది, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని శక్తులు అన్ని కలిపి వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు ఈరోజు. వాళ్ళందరూ వర్సెస్ బీఆర్ఎస్ గా మేము పోటీ చేస్తా ఉన్నాం. ప్రజలంతా మా వైపు ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయం మీరు బీజేపీ దగ్గర పోయి అడుగుతేనేమో వాళ్ళకి కనీసం డిపాజిట్ వస్తుందా రాదా అన్న ఆలోచనలో వాళ్ళు ఎంతసేపు కొట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ చూస్తే కూడా బీఆర్ఎస్ తరఫున మేము చేసినవి 100 అభివృద్ధి పనులు మేము గుక్క తిప్పుకోకుండా చెప్పగలుగుతాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్పగలుగుతారు అంటే ఏ గల్లీకి పోయినా మీ గల్లీలో ఈ ఇల్లు కూలగొట్టినాం, మీ గల్లీలో ఆ ఇల్లు కూలగొట్టినాం, మీ గల్లీలో రేపు పొద్దున మళ్ళీ ఈ మిగతా 2-3 ఇల్లులు కూడా కూల్చేస్తాము అనేది మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏ రకంగా అభివృద్ధి చేసినాము, ఏ రకంగా రోడ్లు వేసినాము, ఏ రకంగా నీళ్ళు ఇచ్చినాము, ఇంటింటికి కేవలం ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇదే జిహెచ్ఎంసీ ప్రాంతంలో 20,000 లీటర్లు ప్రతి కుటుంబానికి ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ ఏమి ఇచ్చింది? ఉన్న నీళ్లకు రేపు పొద్దున మన జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోగానే ట్యాక్స్ పెడదామని చూస్తున్నారు. మళ్ళీ గతంలో కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే ఉండేనో మళ్ళీ అది తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా పోనీ ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూస్తే కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏం చెప్పింది? ప్రతి మహిళలకు ₹2,500 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఇచ్చిండ్రా? కనీసం జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయని ఇచ్చే పరిస్థితి ఉందా వాళ్ళ దగ్గర? దానికి సంబంధించిన ఒక్క ఆలోచన చేస్తా ఉన్నారా? ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామన్నారు పెళ్లికి. మేము గతంలో ₹1,16,000 మేమిస్తే ఈ రోజు వీళ్ళు తులం బంగారం ఇచ్చే పరిస్థితి ఉందా? అంటే అలాగే కానీ హామీలన్నీ చెప్పిండ్రు కానీ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. దాని గురించి చర్చ పెట్టండి అంటే పారిపోతూ ఉంటారు. కేటీఆర్ గారు ఏదో చేసిందంటారు, కేసీఆర్ గారు ఏదో చేసిందంటారు, టాపిక్ అటువైపు డైవర్ట్ చేస్తూ ఉంటారు. ప్రజలకు సంబంధించిన విషయాల మీద, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన విషయాల మీద, రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయాల మీద చర్చ చేద్దామంటే ఈ గల్లీ నుంచి ఒకరు పోతూ ఉంటారు, ఆ గల్లీ నుంచి ఒకరు పోతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే కొట్లాటలు పెట్టుకున్న విధంగా వాళ్ళు ఒకరు నవ్వినట్టుగా ఒకరికి ఇచ్చినట్టుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ ఉన్నారు. కేవలం ఇక్కడ మొత్తంగా తెలుస్తున్న విషయం ఏంటంటే ఓటమి భయం వాళ్ళని వెంటాడుతుంది. మేము గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న విధంగా వాళ్ళు ఎందుకు లేరు? ఈ రోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరైనా బయటకు వస్తా ఉన్నారా? ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పనిచేస్తా ఉన్నారా? మా మొత్తం కార్యవర్గం మా పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు ఈ రోజు కార్యక్షేత్రంలో ఉన్నాం. మేము ప్రతి ఒక్కరం ఎన్నికల కోసం కొట్లాడుతూ ఉన్నాం. మేము గెలుస్తామని పూర్తి విశ్వాసం ఉన్నా కూడా గతంలో సాధించిన మెజారిటీ కన్నా డబుల్ మెజారిటీ దిశగా మేము పనిచేస్తా ఉన్నాం. అది మా కాన్ఫిడెన్స్. మేము గంట సేపు కూడా ప్రతి ఓటర్కి వివరించగలుగుతాం మేము ఏం చేసినాం అనేది. వీళ్ళేం చెప్పగలుగుతారు? గతంలో వీళ్ళే కదా ఎన్నికల టైంలో 6 గ్యారంటీలని ఇంత పెద్ద హామీల కార్డు ఒకవైపు రేవంత్ రెడ్డి గారి సంతకం, మరోవైపు బట్టి విక్రమార్క గారి సంతకం పెట్టి మరీ పంచిండ్రు కదా. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి పంచిండ్రు కదా, సోనియా గాంధీ గారిని తెచ్చి పంచిండ్రు కదా. ఈ రోజు వరకు ఈ 6 గ్యారంటీలు 13 హామీలు ఎటువైపోయినాయి? దీనికి సంబంధించి మేము రిలీజ్ చేసింది ఇది కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు. ఏ ఓటర్కు ఎంత బాకీ ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు ఎంత బాకీ ఉన్నారు, రైతులకు ఎంత ఉన్నారు, నిరుద్యోగులకు ఎంత ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, ప్రతిదీ మేము చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఓటర్ల దగ్గర తీసుకుపోయి చెప్తా ఉన్నాం. మేము ఈ రోజు వీటి మీద చర్చించే ఆ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేకుండా పోయింది? వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏం లేదు. మా కేసీఆర్ గారు చెప్తా ఉంటారు కదా, అంతా బబ్రజమానం భజగోవిందం అని. సేమ్ అట్లానే ఉంటది. సబ్జెక్ట్ ఉండదు, సరుకు ఉండదు. ఏమన్నా మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు ఆరోగ్యం బాగలేదట కదా, కేటీఆర్ గారు ఇంకేదో చేసిండట కదా, ఆ ఇంకేదో అన్నదానికి సమాధానం ఉండదు. ఎంక్వైరీలు వేయాలి, ఎంక్వైరీ కమిషన్ల దగ్గరికి పిలవాలి, ఏదో భయపెట్టిస్తున్నట్టు, ఇంకేదో చేస్తున్నట్టు, బెదిరిస్తున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉండాలి, డైవర్ట్ చేస్తూ ఉండాలి. ఇది మాత్రమే వాళ్ళు చేసే పని. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు చాలా క్లియర్గా ఇప్పటికే అర్థమైపోయింది. దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది, 700 రోజులు గడుస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు చేసింది ఏం లేదు. ఇక ముందు కూడా రానున్న 3 సంవత్సరాల్లో పెద్దగా చేయబోయేది ఏమి ఉండదనే కంక్లూజన్కి వచ్చిండ్రు. కాబట్టి మేము ఎక్కడికి పోయినా కూడా మా క్యాండిడేట్తో పాటు మాకు సంబంధించిన క్యాంపెయినర్లు కానీ, మిగతా వాళ్ళు కానీ, మా పార్టీ నాయకులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు ఎవ్వరు పోయినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈరోజు ప్రజలంతా. మీరు మా దగ్గరికి 2వ, 3వసారి ప్రచారానికి రానవసరం లేదు. మీరు మా మీద భరోసాగా ఉండండి, మా మీద ఆ నమ్మకం పెట్టుకోండి, 100% మీకే ఓట్లు వేస్తామని వాళ్ళే రిటర్న్లో మాకు చెప్పి పంపుతున్నటువంటి పరిస్థితి
పరిస్థితుల్లో నేను కూడా ఇప్పటిదాకా గత 2-3 రోజుల నుండి ప్రచారంలో యాక్టివ్ గా తిరుగుతానే ఉన్నా. ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మాకు ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి మీరు కాదు వాళ్ళు కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితి లేదు. ఏం చూసి కాంగ్రెస్ ఓటేయమంటారు అని వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నాయకులను డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ నీళ్లకు నీళ్లు పాలకు పాలు చాలా స్పష్టమైన డివిజన్ ఉంది కాబట్టి 100% మేమే గెలవబోతా ఉన్నాం. ఓకే ఓకే సరే చూద్దాం. జూబ్లీహిల్స్ అనేది పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు కూడా ఒక తరచూ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా కొండా సురేఖ గారి ఎపిసోడ్ చూసినప్పుడు అది ఏం జరుగుతుంది ఏంటో, ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆవిడ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని విమర్శించడము, అంత పెద్ద ఎత్తున రెడ్డి అది కూడా కులాన్ని విమర్శించే విధంగా రెడ్లు మా రాజ్యమే నడుస్తుందనే విధంగా మాట్లాడటము, ఆమె కూతురు మాట్లాడినటువంటి తీరు కావచ్చు, అసలు ఏం జరుగుతుంది ఈ గొడవలన్నిటి కారణం ఏమై ఉంటుంది అంటారు? అయితే మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఎంతసేపు ఆమె రెడ్ అన్నదా ఈమె బీసీనా ఈ విషయం మాత్రమే చూస్తా ఉన్నాం. కానీ ఆమె వాళ్ళ కూతురు స్ట్రెయిట్ గా చేసిన అలిగేషన్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకరిద్దరు కంపెనీ వాళ్ళను పిలిచి డైరెక్ట్ గా పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి మీరు డబ్బులు ఇస్తారా సస్తారా అని వాళ్ళని అడిగినరు. ఆ అడగడంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టిండ్రు అని ఒక అతిపెద్ద అలిగేషన్ చేసిండ్రు. రాష్ట్రంలో ఒకవైపు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తున్న పరిస్థితి లేదు. పోనీ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఏమైనా నడుస్తుందా అంటే మొత్తం ఈరోజు పక్కకు పోయిన పరిస్థితి, రియల్ ఎస్టేట్ మొత్తం జీరో అయిపోయిన పరిస్థితి చూసినాం మనము. రాష్ట్రానికి రెవెన్యూ వచ్చే పరిస్థితి లేదు, పోనీ బయట నుండి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలోనన్నా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందా అంటే అది లేని పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళే ఈ రోజు పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి బెదిరిస్తా ఉన్నారంటే ఏ రకంగా వస్తాయి పెట్టుబడులు? ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బయటికి పోయినరు? కాంగ్రెస్ పార్టీలో మాది ప్రజాస్వామ్యం అని చెప్తా ఉంటారు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళ నాయకులే ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది, మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. నా తల్లి మంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు లేనిపోని మాటలంటే ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు అనేకం చూసినా అని స్వయంగా మంత్రి గారి కూతురు చెప్తా ఉంది ఈ రోజు. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందో మీరు ఆలోచన చేయొచ్చు. ఒక మంత్రి ఏమో ఒక బీసీ మంత్రి ఇంకో దళిత మంత్రిని పట్టుకొని నువ్వు దున్నపోతువి అని మాట్లాడుతూ ఉన్నారు. కనీసం సిగ్గుండాలన్నా మనం ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు? అదే మంత్రి కదా ఈ రోజు హైదరాబాద్ ఇన్ఛార్జ్, అదే మంత్రి కదా ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు చూస్తా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు పొద్దున మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఎటువంటి ప్రళయాలను సృష్టిస్తారు, ఏ రకంగా ప్రజలను పీల్చుగా తింటారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ రోజు. వాళ్ళ పార్టీలో ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ ఉంది? ఇంకా ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా లేదు కదా. ఎవరన్నా మాట్లాడితే చాలు వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఏ రకంగా టార్గెట్లు చేయాలి, ఏ రకంగా వాళ్ళకున్న పదవులను ఉడబీకాలని మాత్రమే చూస్తా ఉన్నారు కదా వాళ్ళు. అదే మంత్రి గారి కూతురు చాలా స్పష్టంగా మరొక విషయం ఏం చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారి సొంత అన్నదమ్ములకు ఎందుకంత సెక్యూరిటీ అని చెప్తా ఉన్నారు. సెక్యూరిటీతో పాటు ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మనం మళ్ళొకసారి ఆలోచన చేద్దాం. అదే రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారికి ఇదే దుర్గం చెరువు పరిధిలో కదా ఇల్లుంది. హైడ్రా తరపున మీరు పేదలది ఎవరైతే లోన్లు తీసుకొని కట్టుకుంటున్నారో లేదంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారో అవి మొత్తం కూల్చేసి తుడిచిపెట్టుకుపోయే విధంగా మీరు ఆలోచనలు చేసిండ్రు, మొత్తం తీసి పారేసిండ్రు. అటువంటిది రేవంత్ రెడ్డి గారి సొంత అన్న ఇల్లు FTL పరిధిలో ఉంది అని 100 కథనాలు వచ్చినాయి ఈ రోజు వరకు. దాన్ని ఎందుకు టచ్ చేయలేకపోయినారు మీరు? కేవలం అంటే ఒక బీసీ మంత్రి కాబట్టి వాళ్ళ మీద పడతా ఉన్నారు మీరు. రోజు ఒక దళిత మంత్రి కాబట్టి అడ్లూరి లక్ష్మణ్ గారిని ఆ రకంగా సంబోధించరు మీరు. ఎవరిని గౌరవిస్తారు మీరు? ఇంకా రాష్ట్రంలో ప్రజలను గౌరవించారు, ఓట్లేసే ఓటర్లను గౌరవించారు, మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులను కూడా గౌరవించే పరిస్థితి లేదు. ఇవన్నీ గమనించిండ్రు కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు నిన్న 3-4 ఎమ్మెల్యేలు వారిని కలవడానికి పోతే చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? రానున్న 3-4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకుండా ఎట్లా తుడిచిపెట్టుకుపోవాలనో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తా ఉన్నారు అని వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడే చెప్పిండు కదా. చెప్పింది ఎవరికి? బయట వాళ్ళకి చెప్పలేదు, మళ్ళీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకే చెప్పిండు. అంటే ఏ రకంగా వాళ్ళ పరిపాలన ఉంది, వాళ్ళ పార్టీ కూడా సాటిస్ఫై కాని విధంగా వాళ్ళ పరిపాలన నడుస్తూ ఉంది. అయినా కూడా తనని ఎందుకు టాలరేట్ చేస్తా ఉన్నారు? నోట్ల కట్టలు ఢిల్లీకి పట్టుకపోతా ఉన్నాడు, ఆ బ్యాగులు పట్టుకపోతా ఉన్నాడు కాబట్టే అని మనం చెప్తలేము. ఇది ప్రతిపక్షంగా మేం చెప్పట్లే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు కదా. ఏదన్నా బిల్లు కావాలంటే 10%, 20%, 30%, 40% కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు కదా. కొంతమంది మంత్రుల డోర్లు ఓపెన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వసూళ్ల కార్యక్రమం మొదలుపెట్టిందని చెప్తా ఉన్నారు కదా. స్వయంగా చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో కూర్చొని ధర్నా చేసిన పరిస్థితులు మనం చూసినామైనాడన్నా. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కదా, నిన్నగాక మొన్న కదా సెక్రటేరియట్ లోపలికి పోయి మంత్రి గారి ఛాంబర్ ముందట కూర్చొని ధర్నా చేసింది.
ఏ రకంగా మీ పరిపాలన సాగుతూ ఉందో ఇట్లాంటివి 2-3 విషయాలు చూస్తే తెలుస్తూ ఉంటది. ఒక్క వర్గం అన్న మీతో సాటిస్ఫైడ్ గా ఉందా ఈ 700 రోజులకు సంబంధించి చూస్తే, ఈ 2 సంవత్సరాల కాల పరిమితికి సంబంధించి చూస్తే? పోనీ డబ్బులు లేవు అని చెప్తా ఉంటారు. రెండో విషయము, ఈ రోజు వరకు దాదాపుగా 2,40,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుండి అప్పు తెచ్చిండ్రు కదా మీరు. మరి ఏం చేసిండ్రు ఆ డబ్బులని? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 3 లక్షల కోట్లతో 2 సార్లు బడ్జెట్ పెట్టిండ్రు కదా. ఇన్ని లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోతా ఉన్నాయి? ఏ మంత్రుల జేబుల్లోకి పోతా ఉన్నాయి? ఏ కాంట్రాక్టర్ల, పెద్ద కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోతా ఉన్నాయి? దాని నుండి ఎన్ని వందలు వేల కోట్ల కమిషన్లు వస్తా ఉన్నాయి మీకు? అదే విషయం కదా మీ మంత్రి గారి కూతురు చెప్పింది నిన్న. దాని మీద విచారణ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అంటే కేటీఆర్ గారిని విచారణకు పిలుస్తారు కదా, అంటే కేసీఆర్ గారిని పిలుస్తూ ఉంటారు కదా, బీఆర్కే భవన్లకు పిలుస్తూ ఉంటారు, పోలీస్ స్టేషన్లకు పిలుస్తూ ఉంటారు కదా. నాలాగనో మీలాగనో కొంచెం గట్టిగా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద మాట్లాడితే మనల్ని కూడా పిలుస్తూ ఉంటారు కదా. ఇన్ని పిలుస్తున్న మీరు స్వయంగా కేబినెట్ మంత్రి మీద వాళ్ళ కూతురే చెప్పినటువంటి మాటల మీద ఈ రోజు వరకు విచారణ చేసే పరిస్థితి ఎందుకు లేదు? సిట్టో గిట్టో మీరు వేస్తా ఉంటారు కదా, అంటే పోలీస్ ఆఫీసర్లను ఇంటికి తోలుతా ఉంటారు కదా. ఈ రోజు ఎందుకు వేయలేకపోతా ఉన్నారు? అంటే మీ భాగవతం మొత్తం వాళ్ళు బయట పెట్టిండ్రు కాబట్టి, ఆ మొత్తం విషయాన్ని ఇప్పటికే ప్రజలు దాదాపుగా నమ్మిండ్రు కాబట్టి వాళ్ళని టచ్ చేస్తే ఇబ్బంది అవుతుందని మీరు టచ్ చేయలేకపోతా ఉన్నారు. కాళ్ళ బేరానికి పోయి నిన్న మళ్ళీ మీ ఇంటికి పిలుచుకొని షాల్వాలు కప్పి సన్మానం చేస్తున్నట్టుగా మీరే యాక్టింగ్లు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముందు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఓటర్లంతా చీగొడుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చేసి గెలవాలి అని ఈ రకంగా బీసీలను దగ్గరికి తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇది మీ రాజకీయం. మేము ఎప్పుడైనా ఇటువంటి విషయాల మీద చర్చ చేసే సందర్భం ఉండేనా మా 10 ఏళ్ల పాలనలో? మేము ఎంతసేపు మీ గల్లీకి అవసరం ఉందా, మీ గల్లీలో డ్రైనేజీలు వేస్తాము, మీకు కావాల్సిన రోడ్లు వేస్తాము, మీ ఇంటికి వాటర్ రాకపోతే మేము తీసుకొచ్చిస్తాము, బస్తీ దవాఖానాలు పెడతాము, మీకు సంబంధించి మీ ఏరియాలో ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటే ఫ్లైఓవర్ కడతాము, మీకు స్పెషల్ బడ్జెట్స్ కావాలంటే ఇస్తాము, మీకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఫాగింగ్స్ చేస్తూ ఉంటాము, మస్కిటోస్ కానీ ఇట్లాంటి దోమలు కానీ ఇట్లాంటివి రాకుండా ఉండడానికి బస్తీ దవాఖానాలు స్ట్రెంథన్ చేస్తామన్నాము. హైదరాబాద్ నలుమూలల ఏ రకంగా మేము టిమ్స్ దవాఖానాలు కడతా ఉన్నామో చూసిండ్రు. ఆ రకంగా మా అభివృద్ధి ఉంటుండే మీది ఎంతసేపు మంత్రులను తిట్టడము, మంత్రులు మిమ్మల్ని తిట్టడము. ఒక ముఖ్యమంత్రికి ఏమైనా గౌరవం ఉందా? ఆ రకంగా మంత్రి గారి కూతురు స్వయంగా అలిగేషన్స్ చేస్తే కూడా తను బాధ్యత తీసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు రెస్పాన్సిబుల్ కనీసం దాని మీద ఒక వివరణ విచారణ ఏమీ లేదు కదా ఈ రోజు వరకు. పోనీ దాని మీద లేదు. నిన్న మీ జాతీయ అధ్యక్షుడే ఈ రకంగా వ్యాఖ్యలు చేసిండు, మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకోపోయే విధంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి అని స్వయంగా మీ పార్టీ అధ్యక్షుడు చెప్తే కూడా ఖండించిన పరిస్థితి ఉందా? రాష్ట్రం అంతా కోడై కూస్తా ఉంది. మీరు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా అదే కనబడతా ఉంది. ఖండిస్తారు. నిజమే కదా, దేనికి ఖండిస్తారు? నిజమే కదా. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ పార్టీ అధ్యక్షుడి మీద ఖండించే పరిస్థితి ఉంటుందా? నిజమే కాబట్టి ఖండించే పరిస్థితి లేదు. కనీసం దాన్ని సరే ఖండం చేసి అలా కాకుండా ఇలా అని చెప్పేసి వాళ్ళ తరపున ప్రచారం చేసిన అరే తను అనలేదనో లేదు ఇంకో రకంగా అంటే వేరే రకంగా రాసిండనో ఏదో చెప్పుకోవాలి కదా. వాళ్ళ దగ్గర నిజంగా ఏమన్నా సబ్జెక్టో ఆబ్జెక్టో ఉంటే అది లేదు ఇది లేదు కాబట్టి ఈ రోజు అన్ని నోరు మూసుకొని కూర్చుంటున్న పరిస్థితి. సరే ఏంటి ఇప్పుడు మళ్ళీ దొంగ ఓట్ల వ్యవహారం ఎందుకు వస్తుంది? ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీ బీఆర్ఎస్ నాయకులందరూ అక్కడికి వెళ్ళి ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 20 ఓట్లు ఎన్ని ఉన్నాయని చెప్పేసి మళ్ళీ బయటికి తవ్వుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఈ ఎన్నికల అనగానే అసలు ఈ దొంగ ఓట్లకు సంబంధించిన గొడవ ఎందుకు వస్తుంది? అయితే భారతదేశ వ్యాప్తంగా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ భవిష్యత్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా ఉంటారు. ఆ భవిష్యత్ ఎప్పుడు వస్తుంది మీకు తెలియదు, నాకు తెలియదు. కొన్ని దశాబ్దాల నుండి చెప్తానే ఉన్నారు భవిష్యత్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. అదే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ జరిగిందని, బీహార్ ఎన్నికల్లో జరిగిందని, ఇంకెక్కడో జరిగిందని, మహారాష్ట్రకు సంబంధించి ఇంకెక్కడో జరిగినాయని కొన్ని విషయాలు తీసి పబ్లిక్ డొమైన్ లో పెట్టిండ్రు. ఈ రోజు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇదే జూబ్లీహిల్స్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి నిజంగా జూబ్లీహిల్స్లో ఏం జరిగిందనేది ఓటర్ లిస్టు పట్టుకొని మేము ఆ గల్లీల్లో తిరుగుతూ ఉంటే, ఆ బస్తీల్లో తిరుగుతూ ఉంటే ప్రజలే వచ్చి చెప్తా ఉన్నారు వీళ్ళందరూ ఈ అడ్రస్తో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఇది ఒకటే ఇంట్లో ఉంటారని చెప్తా ఉంటారు. అది ఉండేదే డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. 2 బెడ్రూమ్లో హాలు కిచెన్ ఉన్న దాంట్లో 43 ఓట్లు ఉండే పరిస్థితి ఉంటుందా? 32 ఓట్లు ఉండే పరిస్థితి ఉంటుందా? అట్లా కొన్ని వందల కొద్ది ఓట్లు ఈ రోజు బయటకు వస్తా ఉన్నాయి. అవన్నీ ఎలక్షన్ కమిషన్ కి మేము అప్డేట్ ఇస్తానే ఉన్నాము, ప్రతిదీ పబ్లిక్ డొమైన్ లో పెడతానే ఉన్నాము. మీలాంటి మీడియా మిత్రుల ముందు కూడా పెడతా ఉన్నాం. మేము ఇన్ని రకాలుగా పెడతా ఉన్నా కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ స్పందించిన పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారు అక్కడేమో విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ తెలంగాణలో ఇదే కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ఓటర్లకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఈ రకంగా ఎందుకు బయటకు వచ్చినాయి? ఒక్క రివ్యూ మీటింగ్ అన్నది తీసుకున్నారా దీని మీద? ఒక్కసారన్నా రాహుల్ గాంధీ గారు ఇంటర్ఫియర్ అయిన పరిస్థితి ఉందా? అంటే కేవలం వాళ్ళకి ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు నిజంగా రాజ్యాన్ని నడుపుతున్న పరిస్థితి ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఉందో
ఎక్కడైతే ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారో అక్కడ కనీసం పట్టించుకోరు అనేది ఇక్కడ మరొకసారి తేటతెల్లమైంది. మీరు ఇట్లాంటివి ఎన్ని పన్నాగాలు చేసినా కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని, కారు గుర్తుకే ఓటేయాలని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని బరాబర్ ఈ 2 సంవత్సరాలు ఏ రకంగా అయితే ప్రశ్నించినామో దానికి ఎక్కడ తీసిపోని విధంగా రాష్ట్రంలో ఏ వర్గం ఎక్కడ గోసపడుతున్నా కూడా వాళ్ళని హక్కున చేర్చుకుంటాం. మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళందరి కోసం ప్రతినిత్యం ప్రశ్నిస్తానే ఉంటాం మేము. రైట్, చూద్దాం. మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అన్నీ కూడా పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. రేపు ఏ రిజల్ట్ ఇస్తారో ప్రజలు అనేది కూడా. థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది నిఖిల్ గారు ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.